యావత్ ప్రపంచం దృష్టంతా ఇండియా పాకిస్తాన్ పైనే ఫోకస్ అయి ఉంది. ఇప్పుడు పెహల్గాం టెర్రర్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇరు దేశాలు యుద్ధానికి సన్నాహాలను చేసుకుంటున్నాయి. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా డిఫెన్స్ బడ్జెట్ 9 రెట్లు అధికం. ప్రపంచంలో అత్యధికంగా డిఫెన్స్ బడ్జెట్పై వ్యయం చేసే దేశాల్లో ఇండియా 5వ స్థానంలో నిలుస్తుంది. మరి యుద్ధం ప్రారంభమైతే గెలుపు ఎవరి పక్షాన ఉంటుందో తేలికగా ఊహించుకోవచ్చు. ఈ ప్రత్యేక కథనంలో ఇరు దేశాల డిఫెన్స్ బడ్జెట్ గురించి, గ్లోబల్ బడ్జెట్ గురించి మరింత సమాచారం చూద్దాం. ఇండియా పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. కాశ్మీర్లోని పెహల్గాం టెర్రర్ దాడుల్లో 26 మందిని అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత ఇండియా పాకిస్తాన్పై యుద్ధానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్లు చకచక ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. ఇక ఇండియా మిలిటరీ పవర్ విషయానికి వస్తే పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా డిఫెన్స్ బడ్జెట్ 9 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో అత్యధికంగా డిఫెన్స్పై వ్యయం చేసే దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. కాగా ప్రస్తుతం పలు దేశాలు మిలిటరీపై పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నాయి. సెంట్రల్ యూరోప్తో పాటు వెస్టర్న్ యూరోప్లో పెద్ద మొత్తంలో మిలిటరీపై వ్యయం చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు సేకరించే పనిలో పడ్డాయి. పెహల్గాంలో టెర్రర్ దాడుల తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, పాకిస్తాన్లు గతేడాది డిఫెన్స్పై ఎంత వ్యయం చేశాయని అధ్యయనం చేశాయి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SAPRI సోమవారం నాడు అధ్యయనానికి సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఇండియా మిలిటరీ బడ్జెట్ గత ఏడాది విషయానికి వస్తే అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 1.6% పెంచి $86.1 బిలియన్ వ్యయం చేసింది. ప్రపంచంలో అత్యధికంగా మిలిటరీపై వ్యయం చేసే దేశాల్లో ఇండియా 5వ స్థానంలో నిలిచింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ విషయానికి వస్తే గతేడాది పాక్ డిఫెన్స్పై $10.2 బిలియన్ వ్యయం చేసింది. ఇరు దేశాల మధ్య డిఫెన్స్ రంగంలో వ్యత్యాసం చాలా ఎక్కువగానే ఉంది. ఇక ప్రపంచంలో డిఫెన్స్ రంగంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టే దేశాల విషయానికి వస్తే అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఇండియాలు నిలిచాయి. ఈ దేశాలన్నీ కలిసి గ్లోబల్ మిలిటరీ వ్యయంలో 60% ఆక్రమిస్తున్నాయి. పైన తెలిపిన 5 దేశాలు కలిసి డిఫెన్స్పై $1,635 బిలియన్ వరకు వ్యయం చేస్తున్నాయి. ఇక చైనా విషయానికి వస్తే గతేడాది గణనీయంగా పెంచేసింది. డిఫెన్స్ బడ్జెట్ను ఏకంగా 7% పెంచింది. దీంతో చైనా డిఫెన్స్పై $314 బిలియన్ వ్యయం చేస్తోంది. కాగా చైనా గత 30 సంవత్సరాల నుంచి డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుంటూ పోతోందని తాజా నివేదికలో వివరించింది. కాగా స్టాక్హోమ్కు చెందిన సంస్థ ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇక ఆసియాలో అత్యధికంగా డిఫెన్స్ బడ్జెట్లో చైనా 50% వ్యయం చేస్తోంది. కాగా చైనా తన మిలిటరీని అత్యాధునికంగా తయారు చేస్తోంది. చైనా తన సైబర్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు అణ్వాయుధాలను విస్తరించడానికి పెద్ద మొత్తంలో వ్యయం చేస్తోంది. ఇక మిలిటరీ వ్యయం విషయానికి వస్తే యూరోప్తో పాటు రష్యాను కూడా కలుపుకుంటే గత ఏడాది మిలిటరీపై 17% బడ్జెట్ను పెంచి $693 బిలియన్ వరకు వ్యయం చేశాయి. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీంతో యూరోప్లో అన్ని దేశాలు కలిపి మిలిటరీపై పెద్ద ఎత్తున డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుంటూ పోతున్నాయి. చివరిగా కోల్డ్ వార్ సమయంలో ఈ స్థాయిలో యూరోపియన్ దేశాలు డిఫెన్స్పై భారీ ఎత్తున వ్యయం చేశాయని నివేదికలో వివరించింది. గతేడాది రష్యా బడ్జెట్ ఏకంగా $149 బిలియన్ ఎగబాకింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఏకంగా 38% పెరిగింది. 2015తో పోల్చుకుంటే రష్యా బడ్జెట్ రెట్టింపు అయ్యింది. కాగా రష్యా తన జీడీపీలో డిఫెన్స్పై 7.1% వ్యయం చేస్తోంది. ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే ప్రస్తుతం రష్యాతో యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ మిలిటరీపై స్వల్పంగా 2.9% పెంచి $64.7 బిలియన్ వ్యయం చేస్తోంది. ఇక రష్యా మిలిటరీ బడ్జెట్లో ఉక్రెయిన్ వాటా 43% ఆక్రమిస్తోంది. కాగా ఉక్రెయిన్ జీడీపీలో 34% డిఫెన్స్పై వ్యయం చేస్తోంది. కాగా 2024లో ప్రపంచంలో ఏ దేశం ఈ స్థాయిలో డిఫెన్స్పై వ్యయం చేసి ఉండదని తాజా అధ్యయనంలో వెల్లడించింది.
ఇక ఉక్రెయిన్పై పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి రష్యా మరోమారు తన డిఫెన్స్ బడ్జెట్ను పెంచింది. దీంతో ఉక్రెయిన్ రష్యాల మధ్య డిఫెన్స్ బడ్జెట్ గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇండియా పాకిస్తాన్ బడ్జెట్గా ఉండొచ్చని SIPRI సీనియర్ రీసెర్చ్ డియోగో లోపెస్ డా సిల్వా నివేదికలో వివరించారు. ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బంతా డిఫెన్స్ పై ఖర్చు పెడుతోంది. కాగా ఇలానే డబ్బంతా మిలిటరీపై వ్యయం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఉక్రెయిన్ ఆర్థికపరమైన ఒత్తిడులకు గురి కావాల్సి వస్తుందని డా సిల్వా హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వలనో మరే ఇతర కారణాల వలనో సెంట్రల్ వెస్ట్రన్ యూరప్కు చెందిన పలు దేశాలు మిలిటరీపై గతేడాది పెద్ద ఎత్తున వ్యయం చేశాయి. అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇక జర్మనీ డిఫెన్స్ బడ్జెట్ 28% పెంచి $88.5 బిలియన్ సవరించుకుంది. దీంతో సెంట్రల్ వెస్ట్రన్ యూరప్లో అత్యధికంగా మిలిటరీపై వ్యయం చేసిన దేశంగా జర్మనీ రికార్డుకెక్కింది. ప్రపంచంలో అత్యధికంగా డిఫెన్స్పై వ్యయం చేస్తున్న దేశాల్లో జర్మనీ 4వ స్థానంలో నిలిచింది. పోలాండ్ విషయానికి వస్తే అతి చిన్న దేశం. ఈ దేశం కూడా డిఫెన్స్ బడ్జెట్ను గణనీయంగా పెంచుకుంది. గత ఏడాది ఏకంగా 31% పెంచి $38 బిలియన్ రక్షణ రంగంపై వ్యయం చేసింది. దేశ జీడీపీలో 4.2% వరకు వ్యయం చేసిందని స్టాక్హోమ్ నివేదికల్లో వివరించింది. ఇక ఇండియా విషయానికి వస్తే పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా డిఫెన్స్ బడ్జెట్ 9 రెట్లు అధికంగా ఉన్న ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇండియా బాగా వెనుకబడిందని చెప్పుకోవాల్సిందే. అయితే ఇటీవల కాలంలో ఇండియా సొంతంగానే ఆయుధాలతో పాటు యుద్ధ విమానాలు, జలాంతర్గాములను తయారు చేస్తుంది. ఇతర దేశాలకు కూడా విక్రయించే స్థాయికి ఎదిగింది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశం డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకుంటూ పోతున్నాయి. దేశంలోని పౌరుల అవసరాలను పక్కన పెట్టి డిఫెన్స్పై ఖర్చు పెట్టడం శోచనీయం.